ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. ఈ యొక్క వాక్య భాగంలో నిన్ను దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడు, నిన్ను ఏ విధంగా సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నాడు, ఏ విధంగా దేవుడు నీ చుట్టుపక్కల ఆయన కంచెను వేసి ఉన్నాడో దేవుడు చెప్పి ఉన్నాడు. యెహోవాని నీవు ఆధారము చేసుకున్న వేళ, దేవుని పైన నీవు ఆనుకున్న వేళ, నీకు ఆకస్మికముగా భయము కలిగిన కానీ దానికి చూసి నీవు భయపడవు. నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, వస్తున్నప్పుడు ప్రతి చోట ఆయన కాపుదల ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మరలా క్షేమంగా ఇంటికి చేరుకోగలవు. ఎందుకంటే నీవు నడిచినప్పుడు నీ పాదము ఇరుకున పడకుండా ఆయన సహాయం చేస్తాడు. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఇంట్లోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అనేది నీ జీవితానికి చాలా అవసరం. ప్రార్థన నీ జీవితంలో లేకపోతే ఒక ఎండిన ఎడారి ముక్కవలే నీ జీవితం అయిపోతుంది. ప్రార్థన అనే నీరుని నీ జీవితంలోనికి నువ్వు తీసుకుంటే నీ జీవితము పచ్చని ఒలివ మొక్కల వలె చిగురిస్తుంది. మోడు బారిన జీవితాలను చిగురింప చేయగల గొప్ప దేవుడు మన సమర్థుడు. వాక్యము చదువుట ద్వారా, ప్రార్థన చేయుట ద్వారా మనము దేవుని పైన ఆధారపడటం నేర్చుకున్నప్పుడు దేవుడు నీ కాలు చిక్కబడుకున్నట్లు అపవాది చేతిలో నుంచి దేవుడు నిన్ను రక్షించి నిన్ను కాపాడి సంరక్షిస్తాడు. నీవు ఏ మాత్రము భయపడవద్దని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీకున్నటువంటి సమస్య ముందు దేవుడు ఇంకా ఎక్కువ బలవంతుడు. సమస్య ఎంతో చిన్నది, అయితే నువ్వు దేవుని వైపు చేతులెత్తి చూచినప్పుడు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్న వాటి కంటే, నీకున్నటువంటి సమస్య కంటే ఆయన బలవంతుడు కనుక, ఆయన బలవంతుడై ఉన్నాడు కనుక నీకున్నటువంటి సమస్యను ఆయన తీసివేసి నీ కాలు ఆ యొక్క సమస్యల వలయంలో చిక్కుకోకుండా అపవాది క్రియల నుంచి నిన్ను తప్పించుకుంటూ వస్తుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడి దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రం నాయన. తండ్రి, ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి. చేయుచున్న పనిపాట్లలో తోడై నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి నాయన. ఏవి చేయాలో ఏం చేయకూడదు తగినటువంటి జ్ఞానమును ప్రతి ఒక్కరికి మీరు అందించబోతున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. ఎంతమంది ఈ దినమున సమస్యల వలయంలో చిక్కుకుపోయి ఉన్నారు, బయటపడలేని పరిస్థితుల్లో మా జీవితం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అట్టి వారిని ప్రత్యేకముగా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. యేసయ్యా, వారి సమస్యల వలయంలో నుంచి, అపవాది క్రియల నుంచి వారికి విడుదల కలిగించండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. బలహీనకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి దేవా. ఎంతమంది దినమున హాస్పిటల్స్ లో రోగాలతో బాధపడుతున్నారు, అట్టి వారిని మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగాలయ్యా, కలిగించమని వేడుకుంటున్నాం. వివాహ సమస్యలు తీసివేయండి, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి నాయన. ఎంతో మంది గర్భ శోకంతో నిండిపోయినారు, అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి గర్భాన్ని వీరు ముట్టి దేవా సంతాన ప్రాప్తిని కలిగించమని వేడుకుంటున్నాము. యేసయ్యా, సహాయం చేయండి తండ్రి. మీ పైన ఆధారపడి జీవించే వారికి మీరు ఏ కొదువ చేయరు కదా తండ్రి. అట్టి యొక్క తండ్రి కృపను వారికి దయచేయమని వేడుకుంటున్నాం. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వారికి ఈ దినమున మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాను స్వామి.
సహాయం చేయండి తండ్రి. నేను పరీక్షల్లో మంచి విజయం చేకూర్చండి. సెలక్షన్స్లో నాయన సెలెక్ట్ అవటానికి సహాయం చేయండి. ఇంటర్వ్యూస్లో తోడేయండి. తగినటువంటి జ్ఞానం అందించండి. కుటుంబ సమస్యల నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ నా తండ్రి, నేను ఈ దినమున ఎంతమంది నాయన యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో అత్యధికమైన మేలులతో వారు నింపి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.